Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇవ్వండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీడియా అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ మీద ట్యాప్ ఇస్తున్నాయి. ఇక్కడ చాలా కేటగిరీస్గా ఇలా మనకు బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు బ్లాక్ లేదా మీకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిందైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను బ్లాక్ అని సెలెక్ట్ చేసి మినిమం ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే డ్రాగ్ చేసుకోండి. వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ వరకు మీరు 30 సెకండ్స్ ఇచ్చేసి ఇక్కడ ఇంటూ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేరు మీరు టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక వీడియో అనేది ఇస్తాను, అంటే హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ఒక వీడియో. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది మనకు 20 సెకండ్స్ కాదు 22 సెకండ్స్ ఉంటుంది. ఇది ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ ఫుల్ స్క్రీన్ మోడ్ ఇచ్చిన తర్వాత అదే వీడియో మీద టచ్ చేయండి. వీడియోకున్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ మ్యూట్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేరు మీరు టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే వీడియో అంటే ఇంకా ఎవరి ఇమేజ్ అయితే ఈ యొక్క హ్యాపీ బర్త్డే వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఇమేజెస్ అయితే మీరు ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉన్నట్టు ఉండాలి మీ యొక్క ఫొటోస్. ఓకే, సో అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే సరిగా వర్క్ అవుతుంది. ఓకేనా గైస్, ఇక్కడైతే సపోజ్ నేను ఫస్ట్ ఒక ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఈమె ఫోటోని ఈ విధంగా డ్రాగ్ అని చేసి కరెక్ట్ ఇంత లెంత్ పెట్టేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి నేను సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. లేదు బ్రో మేము మల్టీ ఇమేజెస్ ఇస్తామన్నా అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో నేను ఇదే ఇమేజ్ని ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఆ యొక్క హ్యాపీ బర్త్డే టెంప్లెట్ ఉంది కదా, సో దాని మీద టచ్ చేయండి. సేమ్ ఇక్కడ మనకు కిందికి వస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకిలోకి వచ్చేయండి. ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండేది మినిమం ఒక 36 అలా పెట్టండి. ఇది మనకు 50 ఉండేది ఒక 52 అలా పెట్టేసి టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో అది మ్యూట్ అయితే చేశాను. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. చూడండి గాయస్, ఆ యొక్క ఇమేజ్ అయితే వావ్ అమేజింగ్ కదా. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి గాయస్. ఇంకేంటి మనకు కావాల్సింది, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఆడియో మీద టచ్ చేసి ఇక్కడ మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు సాంగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. మీ మొబైల్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయో అన్ని సాంగ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని వచ్చేసాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో రైట్ సైడ్లో మనకు పైన బాణం సింబల్ ఉంది. సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు ఏ క్వాలిటీలో కావాలంటే మీరు ఆ క్వాలిటీలో పెట్టుకొని ఇక్కడ మినిమం బిట్ రేట్ వచ్చేసి మనకు 10+ పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ మీద ఇచ్చేయండి. సేవ్ ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.